రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం అన్న నినాదంతో ముందుకు సాగుతోందని కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ అన్నారు. కిర్లంపూడి మండలం వీరవరంలో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి స్థానికులను ఉద్దేశించి ప్రసంగించారు. గ్రామానికి చేరుకున్న జ్యోతుల నవీన్ కు కిర్లంపూడి ఎంపీపీ తోట వీరవరం సొసైటీ అధ్యక్షుడు తోట గాంధీ ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా టెంకాయ కొట్టి శంకుస్థాపన చేసి నవీన్ కుమార్ సీసీ రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా ముందుకు సాగాలని ఆయన ఇంజనీరింగ్ అధికారులను కోరారు. అనంతరం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హయాంలో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం ప్రాజెక్టు చైర్మన్ బసవ వీరబాబు, మండల పార్టీ అధ్యక్షులు వీరంరెడ్డి కాశీబాబు, నీటి సంఘం అధ్యక్షులు తూము శ్రీరామూర్తి, నీలం సీను, తోట కుమార్, నియోజకవర్గ అభివృద్ధి కమిటీ నెంబర్ చదరం చంటిబాబు, భూపాలపట్నం ప్రసాద్, బొదిరెడ్ల సుబ్బారావు, అలాగే జీను మణిబాబు, తూము కుమార్, గుండాల రాంబాబు, కాళ్ల వెంకటేష్, గొల్లపల్లి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు వీరవరం గ్రామంలోని వీరవరం నుంచి చిన్న తిరుపతి వెళ్ళే రోడ్ని సీసీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. అది కిలోమీటర్ 1100 మీటర్లు సీసీ రోడ్డు వేయడం జరుగుతుంది. చాలా ఉపయోగం అది. ఎందుకంటే రైతులకు ఉపయోగం అయితే ఈ మధ్యకాలంలో చిన్న తిరుపతి వెళ్ళే భక్తులు మాత్రం వేలాదిగా ఆ రోడ్డు అంట నడిచి వెళ్ళడంలోని ఇక్కడ నాయకులు గాంధీ గారు కానీ, రవి గారు కానీ, కాశీబాబు, ఎర్రబాబు వీళ్ళ రోడ్డు చాలా ముఖ్యం. అంటే దాన్ని శాంక్షన్ పెట్టడం, దాంట్లో భాగంగా ఈరోజు శంకుస్థాపన చేసి అతి తొందరలోనే దాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఈరోజు కిర్లంపూడి మండలానికి రమారమి 60 వర్కులు 9,25,00,000 రూపాయలు సీసీ రోడ్లకు గాను, అలాగే బీటీ రోడ్లు 7 వర్కులకి 4,85,00,000 బీటీ రోడ్లు శాంక్షన్ అయ్యాయి. ముందు 12 కోట్లు కాకుండా ఈ సంవత్సర కాలంలో వెలసి మొత్తం 26 కోట్ల రూపాయలు కిర్లంపూడి మండలానికి, కేవలం కిర్లంపూడి మండలానికి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో జ్యోతుల నెహ్రూ గారు తేవడం జరిగింది. ఖచ్చితంగానే దీన్ని అభివృద్ధి చేసుకుంటూ ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా 2 విధాలుగా కూడా పరిగెట్టించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ జ్యోతుల నెహ్రూ గారు అని చెప్పక తప్పదు. దాంట్లో భాగంగానే ఈ కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేసుకుంటూ కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇంకా రాబోయే కాలంలో డ్రైన్ల మీద ఎక్కువ దృష్టి పెట్టి, ఎందుకంటే చాలా అధ్వానంగా డ్రైనేజ్ వ్యవస్థ అన్నది ఉంది. దాన్ని ఎస్టిమేషన్లు వేయించుకోవడం జరిగింది. ఎస్టిమేషన్ గతంలోనే 6 నెలల క్రితం వేస్తే రమారమి 110 కోట్లు కావాల్సి వస్తుంది జగన్మోహన్ నియోజకవర్గానికి. అంతా కూడా ఒకేసారి అవ్వదు కాబట్టి సంవత్సరానికి 25-30 కోట్లు తీసుకొచ్చి ఈ 2-3 సంవత్సరాల్లోనే మొత్తం కూడా పూర్తి చేసే విధంగా ఒక ప్రణాళికను రూపొందించుకోవడం జరుగుతుంది. అందులోని ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్టయితే గద్నాపీలకు ప్రత్యేకంగా 2 కోట్ల రూపాయలు ఒక కాలనీకి పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టాను అంటే, నేను ఎలక్షన్లో తిరిగినప్పుడు కానీ, లేకపోతే వేరే కార్యక్రమానికి వెళ్ళినప్పుడు కానీ అది లోతట్టు ప్రాంతం అయిపోయి డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేక అక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. నీళ్లు తోడుకుని బయట వేసుకునే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి ఆ కాలనీకి ఉండకూడదనే 2 కోట్ల రూపాయలు దాన్ని శాంక్షన్ చేసి అతి తొందరలోనే వారం రోజుల్లో దాన్ని కూడా పనులు మొదలుపెట్టి పూర్తి చేయడం జరుగుతుంది. ఏ ఇబ్బంది ఉన్నా సరే ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం కూడా అతి తొందరలోనే పెన్షన్దారులకి పెన్షన్లు ఇవ్వడానికి రెడీగా ఉంది. హౌసింగ్ కట్టుకునే వాళ్ళకి హౌసింగ్ ఇవ్వడానికి రెడీగా ఉంది. అలాగే ఇతర కార్యక్రమాల అభివృద్ధితో పాటు ఇప్పుడు ఎవరైతే జాబ్స్ ఇస్తానని ఆ రోజు లోకేష్ గారు ప్రామిస్ చేశారో దాంట్లో భాగంగా మనం వైజాగ్లో చూసుకున్నట్టయితే 11 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలు అయ్యాయి. అందులో భాగంగానే యువత అందరికీ కూడా ఉపాధి కల్పించే విధంగా ఆయన ప్రతి కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు. ఈ విధంగానే అభివృద్ధి పదంలో తెలుగుదేశం పార్టీ కానీ, కూటమి ప్రభుత్వం కానీ ముందుకెళ్తుందని తెలియజేసుకుంటున్నారు. ఖచ్చితంగా దాని గురించి స్థానిక శాసనసభ్యులు నెహ్రూ గారు అయితే కానీ, నేనైతే కానీ ఫస్ట్ నుంచి కూడా చాలా గట్టి పోరాటం చేస్తున్నాం. దీంట్లో ప్రాబ్లం ఏంటంటే జనరల్గా
అది పోయిన గవర్నమెంట్లో ప్యాకేజ్ పద్ధతుల్లో తీసుకోవడం వల్ల రామారామే 485 కోట్ల రూపాయలు ఎంతో మొత్తం 3-4 వర్కులు కలిపి చేయడం జరిగింది. దాంట్లో భాగంగా సబ్ కాంట్రాక్టర్కి దీన్ని ఇవ్వడం జరిగింది. ఆ బిల్లులు లేట్ అవ్వడం వల్ల కొంచెం కాంట్రాక్ట్ ఇబ్బంది పడుతున్నారు. కానీ దాన్ని క్యాన్సిల్ చేసి వేరే రోడ్డు వేరే శాంక్షన్ తెద్దామంటే మళ్ళీ దాన్ని లీగల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. అటు కోర్టుకు వెళ్ళాడంటే ఎటు కాకుండా ఆ రోడ్డు ఆగిపోతుంది. కాబట్టి ఆ కాంట్రాక్టర్ ద్వారానే దాన్ని చేయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏదో ఒక విధంగా ఆయనకి బిల్లు ఇప్పించి ఆ రోడ్డును స్టార్ట్ చేసే విధంగా మా ప్రయత్నం కూడా ఉంటుంది.